అదరగొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి. అందరూ దృష్టి పెట్టామని చెప్పండి. ఇప్పుడు ఈ ఏదల రిజర్వాయర్ కానుంటి గండి కొట్టుకొని ఇప్పుడు డిండికి నీళ్లు తీసుకొని పోవడం అంటే ఎస్ఎల్బిసి నీళ్లతోటి మనకు దేవరకొండ గాని మునుగోడు గాని నీళ్లు ఇవ్వాలని ఉంది డిపిఆర్ లా. మళ్ళా ఈడికెళ్ళి అదే అదే ఏరియాలకు నీళ్లు ఇచ్చేటందుకు ఇప్పుడు ఒక అంటే గండి కొట్టి తీసుకొని పోతామని చెప్పి ఇప్పుడు ఇవాళ మీ ప్రభుత్వం అయితే నిర్ణయం తీసుకున్నదో చాలా మనకు ద్రోహం చేస్తున్నట్టు. ఇప్పటికే నీళ్లు లేవంటే 30 టీఎంసీ నీళ్లు వాళ్ళు తీసుకొని పోతామంటే ఇప్పుడు వాళ్ళు 45 అడిగినట్ట దాంట్లో 30 వాళ్ళకి పోతే 15 టీఎంసీలు మహబూబ్నగర్ జిల్లాకి ఇస్తారా? ఇది తప్పు. ఇది మీరు రేపు మాట్లాడండి, ముఖ్యమంత్రితో మాట్లాడండి, మంత్రితో మాట్లాడండి, మిగిలిన ఎమ్మెల్యేలతో మాట్లాడండి, ఈవెన్ అన్ని పార్టీలతో మీరు కూడా మాట్లాడండి. మీకు తెలుసు కదా, నేను ఎన్నడేమి నిస్వార్థంగానే పనిచేసినాం. మేము ఎన్నడూ ఈ రాజకీయాల కోసం ఇవన్నీ వీటిని వినియోగించుకోలేదు. అందుకోసం చేసే అంటే మీరు ఏదైతే ఉందో అందరం కలిసి పోరాడదాం. దీన్ని అయితే ఆపాలయ్యా. దీన్ని ఆపకపోతే నేను నేనైతే ఉద్యమాన్ని ముందరకు తీసుకొని పోతాను. గారు విన్నారా? విన్నాను. నాగం గారు చెప్పిన దాంట్లో నిజం ఉంది. ఖచ్చితంగా దీని గురించి ఆలోచన చేస్తాం. రాబోయే రోజుల్లో ఉత్తమ్ కుమార్ రెడ్డి గారిని కూడా కలుస్తాం, ముఖ్యమంత్రి గారిని కూడా కలుస్తాం. ఇది ఖచ్చితంగా మహబూబ్ నగర్ నుంచి నల్గొండకు ఆల్రెడీ వేరే ప్రాజెక్టులు ఉన్నాయి. మహబూబ్ నగర్ కి ఈ రోజు ప్రాణవాయువు ఏదైతే ఉందో జీవధార అనేది పాలమూరు రంగారెడ్డి అయింది కాబట్టి మాక్సిమం మహబూబ్ నగర్ జిల్లా నీటి అవసరాలు తీరిన తర్వాత మిగతా జిల్లాలకు పోతే అభ్యంతరం లేదు. కానీ వారు చెప్పినట్టు వాటి మీద జరిగే కష్ట నష్టాలు అన్నింటినీ కూడా బేరీ చేసుకొని రాబోయే రోజుల్లో మహబూబ్ నగర్ జిల్లాకు అధికమైన ప్రాధాన్యత ఇచ్చే విధంగా మా కార్యాచరణ ఉంటది. అంటే ఎట్లా ప్రాజెక్ట్ ఆపండి. ఇప్పుడు ఏదైతే టెండర్లు పిలిచి వాళ్ళు నీళ్ళు తీసుకుపోతున్నారు గండి కొట్టి, దాన్ని ఆపే ప్రయత్నం మీరు మీ వంతుగా మీరు చేయండి. ఉద్యమాన్ని అందరు కలిసి కాపాడు. లాస్ట్ టైం కూడా వ్యతిరేకించిన డిండికి తీసుకుపోవద్దని. అప్పుడు కేసీఆర్ ఒప్పుకున్నాడు కదా, మనం అందరం ఉత్తరాలు రాసి గట్టిగా మాట్లాడితే ఒప్పుకొని డైరెక్ట్ గా ఏది తీసుకుపోతుంటే వద్దని అందరం ఆపినాం. అప్పుడు శ్రీశైలంకి వెళ్ళి డైరెక్ట్ తీసుకుపోమని చెప్పి. కానీ అంటే డిండి మరి ఫ్లోరైడ్ బాధిత ఏరియాలో బహుశా ఇప్పుడు ఉన్న నీళ్ళ మనం మొత్తం కూడా సర్ఫేస్ వాటరే వాడుతున్నాం. అండర్ గ్రౌండ్ వాటర్ మనం ఎక్కడ వాడడం లేదు ఇప్పుడు. ఓకే, ఇప్పుడు కేసీఆర్ అదొకటి అంటే డ్రింకింగ్ వాటర్ స్కీమ్స్ గ్రామానికి అది కూడా కొద్దిగా మేలే అయింది మనకి. ఇప్పుడు ఫ్లోరైడ్ ఇప్పుడు లేదు అక్కడ. ఓకే ఓకే. సో డిండి సంబంధించి మరి ఎన్ఎన్ శ్రీనివాసరెడ్డి గారు ఒకటండి, ఇప్పుడు మొదలు తెలంగాణ ఇంట్రెస్ట్ ముఖ్యం, ఆ తర్వాత పాలమూరు ఇంట్రెస్ట్ ముఖ్యం. ఖచ్చితంగా పాలమూరు ఇంట్రెస్ట్ కాపాడుకోవాలి. తెలంగాణ వచ్చేసింది కానీ తెలంగాణ పాలమూరు కూడా తెలంగాణలో ఉంది. తమే మనమే ఉద్యమాన్ని ఆపకుండా మన ఇద్దరం కలిసే ఢిల్లీలో కూడా కూర్చొని రోజు స్వరాజ్ ఇంటికి, అరుణ్ జైట్లీ గారి ఇంటికి రోజు మనమే తిరిగినాం. నేను చెప్పేది వినండి అన్న. ఇప్పుడు మనకు పాలమూరు ప్రాధాన్యత కూడా ఉంటది కాబట్టి ఖచ్చితంగా వీటి మీద మన అందరం కూర్చుందాం, జిల్లా నాయకులము కార్యాచరణ చేద్దాం. పాలమూరుకు ఒక్క నీటి చుక్క కూడా నష్టమైతే వీటి సహించే పరిస్థితి ఎన్ఎం శ్రీనివాస్ రెడ్డి గారికి లేదు, డికేఆర్ గారికి లేదు, నాగం జనార్దన్ రెడ్డి గారికి లేదు. కాబట్టి మన ముగ్గురం కూడా ఒక దగ్గర కూర్చొని కార్యాచరణ ప్లాన్ చేద్దాం. నో ప్రాబ్లం. అంటే పార్టీలకు అతీతంగా మీరంతా కూడా పాలమూరు శ్రేయోభిలాషులు, దాంట్లో అనుమానమే లేదు. ముగ్గురు ఇంటిగ్రిటీని ఎవరు కూడా క్వశ్చన్ చేయలేరు, అంతే కదా? అంతే కదా. పార్టీలకు అతీతంగా మా అందరి చరిత్ర ప్రజల పట్ల మేము ఎట్లా పనిచేస్తాం అనేది అది తెలిసిన పుస్తకమే. ఎవరు కూడా వేరే చూపెట్టినట్టుగా మా జిల్లా వాసులు ఏ రోజు కూడా మమ్మల్ని అభిమానించారు తప్ప మీరు వ్యతిరేకంగా పనిచేసిందని చెప్పి ఈ రోజు కూడా అనలేదు. ప్రతిపక్షంలో ఉన్నా అధికార పక్షంలో ఉన్నా. డికేఆర్ గారు ఓకేనా? ముగ్గురు కలిసి దీని మీద చర్చించి ఎట్లా ఆల్వేస్ డిస్ట్రిక్ట్ డెవలప్మెంట్ లో మేము అందరం కూడా కలిసి పనిచేసిన వాళ్ళమే. ఫ్యూచర్ లో కూడా కలిసే పని చేస్తాం. డిస్ట్రిక్ట్ ఇంట్రెస్ట్ ద ఫస్ట్ ఇంట్రెస్ట్. డిస్ట్రిక్ట్ డెవలప్మెంట్ ఎందుకో వాయిస్ వినిపిస్తలేదండి. ఏమంటారంటే ముగ్గురం కలిసి కూర్చుందామని ఎన్ఎన్ శ్రీనివాసరెడ్డి గారు ప్రపోజ్ చేస్తున్నారు. ముగ్గురు కూడా అంటే పార్టీలకు అతీతంగా మీరందరూ కూడా ఆలోచిస్తారు అని చెప్తున్నారు ఎన్ఎన్ శ్రీనివాసరెడ్డి గారు పాలమూరు ప్రయోజనాల దృష్ట్యా. డికేఆర్ గారు
వినబడుతుందా? నాకు వాయిస్ వినపడతలేదు, సమ్ ప్రాబ్లమ్ ఐ డోంట్ నో. ఈసీఆర్ ఒక్కసారి ప్రాబ్లం ఉంటే చూడండి. నా వాయిస్ వినబడుతుందా డికేర్ణ గారు? చాలా లో వినపడుతుంది, చాలా లో Very low. నా వాయిస్ ఇప్పుడు క్లియర్ గా ఉందా? ఇప్పుడు లేదు, కొంచెం మీరు వాల్యూమ్ పెంచుకోవాలి మేడం మీ ఫోన్ లో. వాల్యూమ్ ఫుల్ వాల్యూమ్ పెట్టాను. అవునా? ఓకే ఓకే. సో ఒక నిమిషం, మీకు వాల్యూమ్ కరెక్ట్ చేసేంతలో వేరే వాళ్ళతో మాట్లాడదాం ఆ తర్వాత. ఒకటి, ఎన్ఎన్ శ్రీనివాసరెడ్డి గారు 45 టీఎంసీలకు ఎందుకు ఒప్పుకున్నారు మరి? ఎక్కడ ఒప్పుకున్నారండి? అవన్నీ ఇక టెక్నికల్ పాయింట్స్ మీద ఇప్పుడు డిబేట్ పెడితే లాభం లేదు. నేను ఒకటే చెప్తా ఉన్నా, ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు గత ప్రభుత్వంలో ఉన్న వాళ్ళకంటే కూడా యాక్టివ్ గా ఉన్నారు. ఎక్కడెక్కడ మనకు అన్యాయం జరుగుతా ఉందో, ఎక్కడ హర్డల్స్ క్రియేట్ చేస్తుందో వాటన్నిటిని కూడా తొలగించే ప్రయత్నం చేస్తా ఉన్నారు. 24/7 అటెన్షన్ లో ఉన్నాం. ఖచ్చితంగా గత పాలకులు చేసిన మిస్టేక్స్ ను ఎట్టి పరిస్థితుల్లో మేము పునరావృతం కానీయం. ఏ రకంగానైనా తెలంగాణకు బెనిఫిట్ కావాలని చెప్పే ప్రయత్నం చేస్తా ఉన్నాం. ఓకే, బట్ ఒకటి కేసీఆర్ ఏంటంటే మళ్ళీ అన్యాయం జరుగుతుంది 2 సంవత్సరాల్లో. సరే, మీరు ఆర్థిక పరంగా ఇబ్బందులు ఉన్నాయని, కానీ 2 years ఈజ్ లాంగ్ టైం. దట్టు ముఖ్యమంత్రి సొంత జిల్లా కదా ఇది. ఒకటండి, మీరు 2 years లాంగ్ టైం అంటున్నారు, కరెక్టే. 10 సంవత్సరాల్లో ఎక్కడ చేసిండు కేసీఆర్? ఆయన దగ్గర అంత డబ్బు ఉండే, వినండి, ఆయన డబ్బు ఉండే, అన్ని ఉండే. ఇక్కడ ఆర్థిక సమస్యలు చుట్టుముట్టిన తర్వాత మొదలు మీరు R&R ప్యాకేజీలు కానీ కాంట్రాక్టర్లకు పాత వస్తు బిల్లు ఇవ్వకుండా ముందుకు ఎట్లా పోతుంది? మన ఖజానాలో డబ్బులన్నీ ఖాళీ అయినప్పుడు అన్ని చూసుకొని చేసుకోవాలి కదా. ఇంకొకటి, 6 గ్యారెంటీలు అమలు చేస్తలేరు అని చెప్పి వీళ్ళకి మొత్తుకుంటా ఉన్నారు. అంటే మొత్తం అప్పుల కుప్ప చేసి ఆర్థిక విధ్వంసం చేసిన తర్వాత తట్టుకోవడానికి కూడా టైం పడుతుంది కదా. ఆ టైం కూడా ఇయ్యరా? ఇప్పుడు కరెక్ట్ గా ఈ నెక్స్ట్ ఫైనాన్షియల్ ఇయర్ లో ఖచ్చితంగా బడ్జెట్ కేటాయింపులు ఉంటాయి, ఫండ్స్ ఫ్లో ఉంటది, కాంట్రాక్టర్లను మళ్ళీ రంగంలోకి తిప్పుతాము. ఖచ్చితంగా ఉద్దండాపూర్ శరవేగంగా పూర్తి చేసే ప్రయత్నం చేస్తాం. ఓకే, ఉద్దండాపూరే కాకుండా పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్ట్ మొత్తం కంప్లీట్ ఎక్స్పెక్ట్ చేయొచ్చా ఈ 3 సంవత్సరాల్లో? నెక్స్ట్ 100% ఎక్స్పెక్ట్ చేయొచ్చు. 100%. నేను ఎందుకు ఉద్దండాపూర్ అంటున్నానంటే, ఉద్దండాపూర్ లైఫ్ లైన్ అవుతుంది, అది మధ్యలో ఉంటది. అక్కడికి నీళ్లు చేరవేస్తే పాలమూరు ప్రాజెక్టు కంప్లీట్ అయినట్లు లెక్క. ఆ తర్వాత పైన లక్ష్మీదేవిపల్లిది కట్టుకుంటాం. కానీ మొదలు ఉద్దండాపూర్ అనేది మనకు ప్రియారిటీ అవుతుంది. అక్కడ మనకి ఇప్పుడు అన్ని అడ్డంకులు తొలగినాయి, గ్రామస్తులకు కూడా ఒప్పుకున్నాం, డబ్బులు పడ్డాయి, వాళ్ళకి R&R ప్యాకేజీ కూడా అయిపోయింది, మంచి ప్యాకేజ్ ఇచ్చినాం. కాబట్టి ఇప్పుడు అన్ని క్లియరెన్స్లు కూడా అయిపోయినాయి. ఖచ్చితంగా ఫాస్ట్ మోడ్ లోకి ఉద్దండాపూర్ కావచ్చు, పాలమూరు రంగారెడ్డి మిగతా పనులు కూడా ఫాస్ట్ మోడ్ లోకి పోతాయి. నాగం గారు ఏదో అడగాలనుకుంటాను, అడగండి నాగం గారు. ఇప్పుడు శ్రీనివాస్ ఒక్కటి తమ్ముడు, ఇది మొత్తం డిస్ట్రిబ్యూటివ్ నెట్వర్క్ కావాలి. డిస్ట్రిబ్యూటివ్ నెట్వర్క్ ను ఇప్పుడు మీరు 3 సంవత్సరాల్లో ఒక ప్రణాళికబద్ధంగా చేయకపోతే ఆ ప్రాజెక్టు కట్టి ఇన్ని మోటార్లు ఖర్చు పెట్టి ఇన్ని అంటే వేల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ఈ రోజు మనము ఉపయోగం ఉండదు. అందుకోసము దానికి మీరు డిస్ట్రిబ్యూటివ్ నెట్వర్క్ కోసము తొలుత టెండర్లు పిలవాలి, ఎస్టిమేట్స్ తయారు చేయాలి, టెండర్ పిలవాలి. తర్వాత దానికి మీరు ఒక పద్ధతి ప్రకారంగా మీరు అంటే ల్యాండ్ అక్విజిషన్ చేయాలి, ల్యాండ్ ప్రొక్యూర్మెంట్ చేయాలి. ఇవన్నీ ఉన్నాయి చాలా. ఇప్పుడు ల్యాండ్ మీకు తెలియదు తప్పుడు ఇప్పుడు ఎంత అడుగుతాడు? ఎకరా ఎట్లా ఉంది ఇప్పుడు? గతంలో 3.5 లక్షలకు ఎకరా లేక తీసుకున్నారు. నాది కూడా 5.5 లేక దాదాగా నాది నా సొంత అంటే మేము అన్నదమ్ములో ఉన్నాను. నాది కూడా ఏమన్నా 15-16 ఎకరాలు దాంట్లో పాలమూరు రంగారెడ్డిలో పోయింది. పోయినాను సరే, మాట్లాడుంటే సరే వాళ్ళు ఏమని ఏదైనా లేని అనుకున్నాం. కానీ ఇప్పుడు ఏమైంది? ఇప్పుడు 3.5 లక్షలకు ఎకరాలకు ఇచ్చి ఇప్పుడు ఏం రైతులు మోస చాలా ఉన్నాయా? మనము ఆ రోజు మనం అందరం మాట్లాడుకున్నదే కదా, ఇవన్నీ ఎన్నో ఇష్యూస్ చేసినాయి కదా. ఆ రోజు అన్ని ప్రాజెక్టులు తిరిగినాం కదా, మనం ప్రతి ప్రాజెక్టు తిరిగినాం. తెలంగాణలో ఉండే అన్ని ప్రాజెక్టులు తిరిగినాం, ఒక్క ప్రాజెక్టు కాదు. అందుకోసం ఇవాళ మనము అన్ని ప్రాజెక్టుల మీద మనకు ఇంట్రెస్ట్ ఉంది తెలంగాణలో. కానీ మన దాంట్లో ఇప్పుడు ఉద్దండాపూర్ కంటే ఇప్పుడు కరవెన వరకు నీళ్ళు వస్తాయి, కరవెనకి వెళ్ళి గ్రావిటీ, దాని తర్వాత లిఫ్ట్ చేయాలి.
ఉద్దండాపూర్కు రిజర్వాయర్కు. ఇప్పుడు దాని తర్వాత మళ్ళీ మన దండాపూర్ వరకు కంప్లీట్ చేస్తాం ఖచ్చితంగా అని చెప్తున్నారు అన్న శ్రీనివాసరెడ్డి గారు. సరే మంచిది, లైఫ్ లైన్ అంటారు. తెరకొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి.